హలో ఫ్రెండ్స్, ఎప్పటినుంచో అనుకుంటున్నాను శిల్పారామం వెళ్ళాలి చూడాలి అని. ఎప్పటినుంచో అనుకుంటే ఈరోజైతే కుదిరింది. హైదరాబాద్లో ఉండే శిల్పారామం ఇది. ఈరోజు నేను అనుకోకుండా హైదరాబాద్కి వెళ్ళానైతే శిల్పారామం అయితే చూశాను. చాలామంది శిల్పారామం చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం అయితే కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా శిల్పారామం చూడలేని వాళ్ళైతే చూడండి. శిల్పారామం ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుంది. పెద్దవాళ్ళకి టికెట్ 60 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. చక్కగా అంటే ఈ శిల్పారామము అంటే ఇలాంటి ఇప్పటి ఉన్న యూత్ పిల్లలకు నచ్చుతుందో నాకైతే తెలియదు. కానీ ఏంటంటే ప్రకృతి ప్రేమికులకి అంటే పురాతన వస్తువులు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శిల్పారామం చాలా చాలా బాగుంటుందని నేనైతే చెప్తాను. మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శిల్పారామం అయితే చూడండి. ఇవన్నీ ఇత్తడితో చేసిన దేవుని విగ్రహాలు, చాలా రకాల దేవుని విగ్రహాలు అయితే కనిపించాయి. ఇవి తర్వాత ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాం కదా, అప్పుడు ఇవి కనిపిస్తాయి. పెద్ద పెద్ద అంటే కర్రతో చేసినవి, అంటే మంచి గడియారాలు, చెక్కలు, ప్రతి ఒక్క వస్తువు అంటే ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదు అనేది లేదు. ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది. మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి ఫోన్స్ ఉండే, అంటే ల్యాండ్ ఫోన్స్ ఉండేది. అది ఈ చాలా రోజుల తర్వాత ఇక్కడ ల్యాండ్ ఫోన్ అయితే చూశాను. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి మన చేతిలోకి. కానీ చూడండి, రంగురంగుల జంతువులు, అంటే ప్రతి ఒక్క కలర్ఫుల్ జంతువులు అయితే ఇక్కడ కనిపించాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చక్కటి పార్క్. అంటే మనం సమ్మర్లో వచ్చామనుకో పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ని అయితే ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఇది శ్రీకృష్ణుడు మధ్యలో పెట్టి చక్కగా ఉంది. తర్వాత దాని ముందుకని వెళ్తే బుద్ధుడితో చేసిన ఒక చిన్న విగ్రహం ఉంది. అంటే చుట్టూ చక్కటి లొకేషన్, అంటే ఫోటో దిగాలనుకునే వాళ్ళకి కానీ అలా ప్రకృతి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు కుదిరితే అయితే ఒకసారి అయితే చూడాల్సిన ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంకా అంటే పూర్తిగా చూడలేకపోయాను. అంటే ఇది మంచి టైం తీసుకొని వెళ్ళాలి. సాయంత్రం పూటలో వెళ్తే చాలా చక్కగా అనిపిస్తుంది. ఇది చూసారే, కృష్ణుడు గోపికలు, అంటే గోపికలు అలా ఎంతో చాలా బాగా నచ్చింది. గోపికలు బట్టలు తీసుకొని శ్రీకృష్ణుడు చిలిపి దొంగ అనే సన్నివేశం అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా ఎంట్రన్స్ అంటే మంచిగా రాళ్ళతో అయితే కట్టారు. రాళ్ళు, చెట్లు చూస్తూ ఉంటే చాలా చూస్తూ అయితే ఉండిపోవాలనిపించింది. ఇక్కడ గులాబీ తోట కనిపించింది. గులాబీ తోట అంటే ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు పెట్టారు. అవి ఇంకా కొంచెం పెద్దగా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే శ్రీకృష్ణుడు అయితే ఎంత అద్భుతంగా అనిపించిందో. రాధాకృష్ణులు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. నాకైతే చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపించింది రాధాకృష్ణుల లొకేషన్ అయితే. మీరు వెళ్తే ఖచ్చితంగా అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు తెలుసు. ఇది కూడా రాధాకృష్ణులు, అంటే ముందు వాటర్ ఉంది, తర్వాత దాని వెనకాల రాధాకృష్ణుల విగ్రహం అయితే పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతాడు కదా, ఆ సన్నివేశం అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి. అంటే ఒక ప్రేమ్లో మొత్తం అలా సెట్ చేసి పెట్టారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తుతున్నట్టుగా చిటికన వేలితో. ఇది అంటే చూడని వాళ్ళు అయితే చూస్తారు కదా ఏమేమి ఉన్నాయని, అందుకే ఇది కూడా తీశాను. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక ప్రేమ్. ఇంకా దాని నుంచి మనం ముందుకు వస్తుంటే ఇలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా కృష్ణుడు. ఇదైతే ఒక చక్కటి బ్యూటిఫుల్ లొకేషన్. ఏంటంటే చాలామంది అయితే ఫుడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ మంచిగా కూర్చొని అయితే తింటున్నారు. మనం కూడా ఏమన్నా వెళ్ళేటప్పుడు అంటే మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ తీసుకొని వెళ్ళండి. చక్కగా మంచిగా అక్కడ ఫుడ్ తిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మంచిగా వాటర్, ఇందులో బాతులు అయితే మంచిగా అలా తిరుగుతూ ఉన్నాయి. చాలా చక్కటి లొకేషన్. ఇందులో అయితే చేపలు ఉన్నాయి, చేపలు, తాబేలు కూడా నేను పర్టికులర్గా అయితే తీశాను. కనిపిస్తుందా లేదా చూద్దాం మరి మీకు. తాబేలు కూడా దీంట్లో ఉన్నాయి. చేపలు, తాబేలు కనిపించింది కదా తాబేలు. ఎందుకంటే తాబేలు దర్శనం మంచిది అంటారు కదా, అందుకే పర్టికులర్గా తాబేలుని అయితే తీశాను. ఇంకా ఇది బోనాల సెట్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా రియల్గా అనిపించింది. అంటే రియల్గా మనుషులాగా అనిపించింది. అంత అద్భుతంగా సెట్టింగ్ అయితే చేశారు.
పోతరాజు ఇలా డప్పు పట్టుకొని మంచిగా అమ్మవారిని ఇలా బోనం ఎత్తుకొని ఇంకా మనం మన మన అమ్మమ్మల నానమ్మల కాలం అప్పుడైతే ఈ ఇసురౌతులు ఇవైతే చూసాము. ఇంకా ఒక పెద్ద మనిషి అయితే అరుగు పైన కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్న సన్నివేశం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనము ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఈ ఇసురౌతులు అయితే తెలియదు. నాకైతే ఈ అరుగు బయట కూర్చొని ఇలా పేపర్ చదువుతున్న రోజులైతే నిజంగా అప్పుడు ఏంటంటే 30 years ముందు ఉండేదేమో, ఇప్పుడైతే కనిపించట్లేదు. పిల్లలు చక్కగా మంచంలో కూర్చొని ఆడుకునే సన్నివేశం. ఇంకా ఇవి అంటే పెద్ద పెద్ద మన పూర్వకాలంలో కనిపిస్తాయి. ఇవి ఏమంటారో నాకైతే గుర్తు కూడా లేదు. ఇదైతే నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చూడండి, మీకంటే ఏది సూటబుల్ అయితే అది చక్కగా ఫోటో అయితే తీసుకోవచ్చు. చక్కగా అనిపించింది. నేను కూడా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా పనిముట్లు తయారు చేసేది అంటే మనం ఏమంటారు సుత్త అంటే ఇనుప వస్తువులు ఉంటాయి కదా, ఆ ఇనుప వస్తువులను మనము ఇలా అదేంటి ఎర్రటి కుంపటిలో చేసేవాళ్ళు. ఆ సన్నివేశం అయితే నిజంగా సేమ్ నాకైతే దూరం నుంచి చూస్తే ఇది ఎర్రటి మంట అనిపించింది, కానీ కాదు, అవి ఎర్రటి ఏంటో వేశారు. రియల్గా అయితే అవి ఎర్రటి బొగ్గులాగా అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూసాను అవేంటి బొగ్గులా అని, కానీ కాదు. ఇంకా వీళ్ళైతే మట్టి పని చేస్తున్నారు. మట్టి పని చేసుకునే సన్నివేశం కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే నాకు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఇంటి ముందు ఆ అమ్మాయిలకు ముగ్గులు వేస్తే ఎలా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన పురాణ కాలంలో చక్కటి ఇలా మట్టి ఇండ్లలో ఇలా పేడతో అలుకు చల్లి ముగ్గు వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడైతే ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా ఇది అవేంటి ఇవి కూడా ఒక పనిముట్లు ఏంటంటే ఇక్కడ మరి మంగళ వాళ్ళు హెయిర్ కటింగ్ చేస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఈ సన్నివేశం. మరొక టీం వచ్చేసి చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు, ప్రతి ఒక్కటి పెట్టారు. అంటే మన పూర్వకాలంలో ఎలా ఉండేది ఎలా ఉండకూడదు అన్నీ అంటే ఇది చూస్తే మన అమ్మమ్మల నానమ్మల రోజులైతే ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఇది వడ్రంగి పని చేసే సెట్ అని చాలా బాగుంది. ఇది కూడా వడ్రంగి వాళ్ళు మంచాలు అవి చేస్తారు కదా, ఇది వడ్రంగి పని చేసే సెట్ ఇది. మళ్ళీ తర్వాత అయితే చాకలి వాళ్ళు ఇస్త్రీ చేస్తారు కదా, అదొక సెట్. ఇంకా ఇస్త్రీ చేసే సన్నివేశం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే మనము మన ఇళ్ళల్లో మనమే ఇస్త్రీ అయితే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు చేసేవాళ్ళు చాలా తక్కువగా అయిపోయారు. ఇంకా ఎవరి పనులు వాళ్ళే చేసుకునే రోజులు వచ్చేసినాయి. అరటి చెట్టు చూడండి, అరటి చెట్టు ముందు చక్కగా ఎంత ఇస్త్రీ చేస్తున్నట్టు అమ్మాయి. ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, నైట్ అయితే లైట్ కూడా కనబడుతుంది. నేనైతే డేలో వెళ్ళాను, మీరు వెళ్తే మాత్రం నైట్లో వెళ్ళండి. ఇక్కడ ఒక అమ్మాయి తులసికి మాతకి పూజ చేస్తున్నట్టుగా ఉంది. మరి కొంచెం ముందుకు వెళ్తే శాలులు నేస్తారు కదా, వాళ్ళది ఒకటి సెటప్ అయితే చేశారు. అంటే క్లాతులు తయారు చేస్తారు కదా దుస్తువులు, అలా ఆ సెటప్ అన్నమాట ఇది. తర్వాత సెటప్ ఏంటి అంటే ఇది అంటే ఏమంటారు విగ్రహాలు, మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తారు కదా మన ఆ సెటప్ అన్నట్టు. మంచిగా ఏనుగు దేవుళ్ళ విగ్రహాలు ఆ సెటప్ పెట్టారు. అంటే చూడ్డానికి ఎంతో అంటే ఆడ ఉండి ఒక్క నిమిషం అయితే చూడాలి అనిపిస్తుంది. ఇది మనము దంచుతాం కదా, మనము ఇప్పుడైతే పసుపు దంచేటప్పుడు ఆటోమేటిక్గా ఇది కొంతమందికి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఇంకా ఈ సన్నివేశం అయితే పోలేదు. మనము మన అబ్బాయిల పెళ్ళి చేసుకున్నప్పుడైతే పసుపు దంచేది అదైతే ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఎందుకు నచ్చిందంటే మంచిగా ఆడ జాజితో అలికి ఇట్లా చుక్కల ముగ్గులు వేశారు కదా, అందుకనే నాకు ఈ సెటప్ అంటే బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనము ఎన్నో డబ్బులు సంపాదించుకుంటున్నాము, కానీ ఆ సంతోషం అయితే ఉంటుందా ఉండలేదా అనేది అయితే దేవుడికి ఎరక. ఇంకా ఇది వచ్చేసి సంతలో ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది కదా, ఇక్కడ వీళ్ళు కూడా సంతనైతే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి ఆ సంతలో కోడిగుడ్లు, క్యాబేజీ ప్రతి ఒక్క అంటే ఇదొక టీం అన్నట్టు. చూడండి, ఈ టీం అక్కడ కెమెరా కూడా పెట్టారు. ఇక్కడ ఏంటంటే జోస్యం చెప్పే అతను కూడా పెట్టారు ఈ టీంలో. అయితే మరికొంచెం ముందుకైతే వెళ్దాము. మరికొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి, ఇది మీకు సంక్రాంతి వస్తే ఇదైతే ఖచ్చితంగా అందరికి గుర్తే వస్తుంది. గంగిరెద్దు
మంచిగా హరిదాసు చక్కగా అమ్మాయి తయారై తల్లి కూతురు నిజంగా అంటే రియల్గా చూస్తే మాత్రం నిజంగా అంటే ఎంత అద్భుతంగా ఉందో ఈ సన్నివేశం అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళినప్పుడైతే ఈ లొకేషన్ అయితే మిస్ కాకండి. ఇంకా మళ్ళీ ఈ బుట్టలు చాటలు ఇది ఒక టీంలో ఇది ఒక మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇలాంటి ఒక లొకేషన్ కావాలి అంటే అప్పుడప్పుడు మనము ఇలాంటి కుదిరినప్పుడైతే చూడాలని నేనైతే చెప్తాను నా ఛానల్ ద్వారా. ఎందుకంటే ఎప్పుడో ఇలాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి అరుదుగా. ఇవన్నీ ఏంటంటే కత్తులు వీటిని ఏమంటారంటే మన పూర్వకాలంలో వాటరు పోసుకొని వెళ్ళేవాళ్ళు. దీన్ని ఏమంటారో గుర్తొస్తలేదు. బుర్రేనా ఏమో మరి తప్పు చెప్పినా రైట్ చెప్పినా నాకు తెలియదు కానీ బుర్రే అంటారు. అంటే సోరకాయ ఉంటుంది కదా, సోరకాయను గింజలు తీసి ఆరబెట్టి దాంట్లో వాటర్ పోసుకొని వెళ్ళేవాళ్ళు మన పూర్వీకులు. మళ్ళీ తర్వాత అయితే ఇటు కుండలు తయారు చేసే టీం ఉట్టి అయితే ఎన్ని రోజులైతుందో ఉట్టి చూడక. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉట్టి ఉండేది, కానీ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఉట్టి చూశాను. ఇంకా కుండలు, ఇంకా వడ్రంగి పని చేసేవాళ్ళు, ఇలా గంపలు తయారు చేసేవాళ్ళు, కత్తులు తయారు చేసేవాళ్ళు. నిజంగా అంటే ఇంకా చూడాలి. నేను అయితే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అయితే నాకు తెలియట్లేదు. అంటే ఇంట్రెస్ట్ అంటే ఇలాంటివి అంటే అందరికీ నచ్చవు, అంటే కొందరికి మాత్రమే నచ్చుతుంది. ఆ కొందరి కోసమే ఈ వీడియో అనుకోండి. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే నేను నిజం చెప్పాలంటే ప్రకృతి ప్రేమికురాలంటే ఇట్లా ప్రకృతి ఇలా పురాతన కాలపు వస్తువులు చూడడం అన్నా అలాంటివి అన్నా నాకు చాలా ఇష్టం. ఇంకా ఇవైతే చూడండి కుండలు ఉట్టి చూపించాను కదా ఇంతకుముందు. మళ్ళీ ఒకసారి వీడియో తీసాను, ఎందుకంటే బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ రౌండ్ సర్కిల్గా వీడియో అయితే తీసాను. చూశారు కదా ఇంతకుముందు ఇది కుండలు వీడియో. ఒక అమ్మాయి అక్కడ వంట చేస్తున్నట్టుగా ఉంది. ఇదేంది గిరిజనుల జీవన శైలి అనే ఒక టీంలో ఈ మొత్తం లోపట అవన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ దేవుడి విగ్రహాలు, శివుడు పార్వతి, ఇంకా ముందు అరగ ఉంటుంది కదా, ముందు మన పూర్వీకులు అరగ అనేవాళ్ళు. అరగ బయట కూర్చొని చక్కగా ఇలా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. నాకైతే ఇదే గుర్తొచ్చింది. ఇంకా అంటే కాసేపు కూర్చుందాం అనుకునేంత టైం నేను చెప్తున్నా అక్కడంత ఫాస్ట్గా అయిపోయింది. అంటే ఎక్కడికైనా మనం లొకేషన్కి వెళ్తే మంచిగా ఫ్రీగా ఉండేటట్టయితే వెళ్ళాలి, ఎందుకంటే ఆ ప్లేస్ని ఆస్వాదించాలి. ఇంకా అప్పుడు ఏంటంటే మన మైండ్లో ఉండిపోతుంది. ఇంకా హడావుడిగా అయితే ఇంకా నేను ఇంకా వీడియో తీస్తున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే మనం యూట్యూబర్స్కి అయితే చూసామా లేదా అనే థాట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫోన్ పక్కగా పెడితే వాటిని చూస్తే వాటిని ఫీలింగ్ అది వేరే ఉంటుంది. ఇంకా మన మొబైల్లో వీడియోలు తీస్తూ ఉంటే అది వేరే ఫీల్గా ఉంటుంది. పర్లేదు, మొత్తానికైతే నేను శిల్పారామం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఏంటంటే మీకు కూడా చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చూడలేదు కదా, నాలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఇలా యూట్యూబ్లో అయినా చూస్తారు కదా. ఇదైతే కుమ్మరి కుండలు చూడండి, కుండలతో రూమ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం అవన్నీ కుండలతో ఇట్లా మట్టి పేర్చి మధ్యలో రూమ్ లాగా చేశారు. రూమ్ లాగా చేసి అరగపైన ఇలా అరగా చేశారు. అరగపైన ఇలా మళ్ళీ జాజు పైన దానిపైన ముగ్గులు వేశారు. ఇంకా మళ్ళీ ఇటు ముందుకు వచ్చిన తర్వాత ఇంకా అంటే మనం ఎవరైనా అది బోట్లో అయితే ప్రయాణం చేస్తున్నారు, చక్కగా అనిపించింది. అంటే మీరు కుదిరితే తప్పకుండా ఇట్లా బోట్లో అయితే ప్రయాణం చేయండి. నాకైతే అంత టైం లేకుండా నేను బోటు ట్రిప్ అయితే ఎక్కలేదు, కానీ చాలా బాగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న ఇలాంటివి మనము ఎంజాయ్ చేస్తేనే అది ఒక వేరే థ్రిల్ ఉంటుంది. ఇంకా ఇవైతే ప్లేట్లు మీకు ఏమి కావాలన్న ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది. ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని అయితే ఏమీ లేదు. ప్రతి మట్టి పాత్రలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, మట్టి పాత్రలు చాలా చక్కగా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్తువు తీసుకుంటాను. అసలు ఫస్ట్ టైం నేను ఏది ఒక వస్తువు తీసుకోకుండా వచ్చింది ఏంటంటే శిల్పారామం. ఏదో కొందాం అనుకున్నాను కానీ అసలు ఏమీ కొనకుండా అయితే వచ్చేసాను. అంటే నాకు ఒక సెంటిమెంట్గా అనిపిస్తుంది. అంటే దాని గుర్తింపుగా మన ఇంట్లో ఒక వస్తువు ఉండాలి అని అనుకుంటా. కానీ శిల్పారామం నుంచి నేనైతే ఈసారి అయితే ఏం తీసుకురాలేదు. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటే మనకి ఏంటంటే అది ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈ వస్తువు తీసుకున్నాం అనేది గుర్తింపు ఉంటుంది కదా. ఇక్కడైతే చాలా బాగా అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ఇంకా కుండలు, ఇక్కడ అమ్మవారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చక్కగా అంటే ఆ కళ్ళు, ముక్కు, బొట్టు ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడైతే వీళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారు. మనము ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంట డ్రాయింగ్ వేయడానికి. నాకు ఇష్టం ఇలాంటి డ్రాయింగ్ వేసుకోవాలంటే. ఈ డ్రాయింగ్ వేస్తే అయితే వాళ్ళు 500 తీసుకుంటారంట. అడిగాను మీకోసం ఎంత తీసుకుంటారంటే 500 తీసుకుంటామని చెప్పారు. మీరు వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డ్రాయింగ్ అయితే వేయించుకోండి. ఇక ఇది అంటే ఇంకా గార్డెన్. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత తలనొప్పి అయితే వచ్చేసింది. ఇక ఒక టీ అయితే తాగాల్సిందే అనిపించింది. ఇంకా నా ఫేస్ అయితే బాగాలేదు, అయినా కానీ మీకైతే చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక టీ తీసుకొని అయితే తాగాను. ఆ ఎండకి విపరీతమైన తలనొప్పి అయితే వచ్చేసింది. ఇక కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి కూర్చొని ఇంకా మా పిల్లలు వాళ్ళైతే జ్యూస్ తాగారు. ఇంకా నేనైతే ఆ తలనొప్పికి ఒక టీ అయితే తాగాను. ఇక టీ తాగి మళ్ళీ ఇంకా శిల్పారామం నుంచి ఇక బయటికి అయితే వచ్చేస్తున్నాము. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు కొన్ని క్లిప్స్ అయితే ఇవన్నీ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ చూశారు కదా, ఇవి వచ్చేటప్పుడు కూడా కొన్ని క్లిప్స్ తీశాను. అంటే కర్రతో చేసినవి అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందరికీ అన్నీ నచ్చాలని అయితే ఏం లేదు. అంటే అంత మంచి ఏంటంటే అవి చెయ్యాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా. చెప్పడం అయితే ఈజీ మాటలు. ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు అవి చెయ్యాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఇంకా రేట్లు కూడా అంటే మరీ ఎక్కువగా లేవు, మరీ తక్కువగా లేవు. అంటే ఇష్టం ఉంటే మనము ఖచ్చితంగా తీసుకుంటామన్నది కదా, అది మాత్రం అయితే నిజం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే మరో వీడియో తీయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.